అది హార్స్ అనుకుంటారా ఏమన్నా? ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. టైం వచ్చేసి 8:30 అవుతుంది. మా విన్ను ఇక్కడ నీళ్ళు తాగుతున్నాడు. జున్ను అయితే రెడీ చేసి వేసుకున్నాడు. టైం అయింది. జున్ను అయితే 8:30కే పోవాలి. సౌండ్ పెట్టన్నా, టీవీ సౌండ్ పెట్టానట. అమ్మ ఇదాక వీళ్ళకి అన్నం తినిపించింది. సో స్కూల్కి వెళ్తున్నాం మేము. చలో ఆల్రెడీ స్కూల్ లేట్ అయిపోయింది. 8:30 అవుతుంది. ఆడు కమాన్ ఫాస్ట్. సూర్యుడు అయితే మంచిగా ఫుల్ కొడుతున్నాడు. ఎండ బాగా వచ్చేసింది. చూసారు కదా ఇక్కడ విత్తనాలు పోస్తున్నారు. పొలం వరి విత్తనాలు ఎండ పెడుతున్నారు. జున్ను అయితే స్కూల్లో దించి వచ్చేసాను. ఇంకా వీడియో ఎడిట్ చేసేట్టున్నాయి. అవన్నీ ఎడిట్ చేస్తే ఈరోజు పెండింగ్ ఉన్న వీడియోస్ అన్ని ఎడిట్ చేసి నెక్స్ట్ కొత్త వర్క్ చేస్తాయి వాళ్ళ. విజిల్స్ పట్టుకున్నాడు. రెండు పట్టుకున్నావా? చలో మన వీడియో అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆల్రెడీ మార్నింగ్ లేసే స్టార్ట్ చేశాను వీడియోలు. 2 వీడియో ఎడిట్ చేశాను. రాత్రి నుంచి వెళ్ళి కేవలం 2 గంటలు మాత్రమే పడుకున్నాను నేను ఈరోజు. ఇవాళ విజిల్స్ అని అర్థం. విజిల్ అయ్యి ఒకసారి విజిల్ అయ్యి ఎట్లా ఇస్తావు? విజిల్ ఊదు ఊదు. బాగున్నాయా? సరే ఓకే. మెడల్ వేసుకోవద్దు. టైం 2:50 అయితే బయటకు వచ్చిన. సో ఇది ఏంటంటే మళ్ళీ వాపు వచ్చిందనమాట ఐరన్ ప్లేస్లో. దాని కొరకు అని చెప్పేసి ఈ విధంగా పట్టి కొనుకొచ్చుకున్నాను. ప్రజెంట్ అయితే ఇదైతే ఫిక్స్ అయింది. మళ్ళీ సో ఇంటికి వచ్చేసాము. ప్రజెంట్ అయితే మళ్ళీ జున్ను స్కూల్ టైం అయింది, వెళ్ళాలి. టీవీ సౌండ్ వస్తుంది ఇలా. సో ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాను. విన్ను అయితే పడుకున్నాడు. సరే విన్ను హెయిర్ ఎట్లా పెట్టుకుంటున్నా శివతాండం లెక్క ఉన్నది. విన్ను హెయిర్ వచ్చేసి టైం 3 అవుతుంది. ప్రజెంట్ అయితే ఇది ఎప్పుడు తగ్గుతుందో, మీకు ఎప్పుడు మంచి వీడియోస్ చేస్తున్నా అర్థమవుతుంది అనమాట. సిచ్యువేషన్ అయితే బాగా సీరియస్గా ఉంది. ఇది అతుకున్నారు. ఇప్పటికే దాదాపు 100 రోజులు అయిపోయింది ఇది హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోయి. సో అమ్మ తింటుంది. అమ్మ ఎక్కువ తినేటప్పుడు వీడియో చేస్తాను నేను. వాస్తవంగా బయట అయితే ఎండ మంచిగా బాగా కొడుతుంది అనమాట. అంటే మొత్తం క్లారిటీగా ఉంది. ఆకాశంలో అంతా అట్లా ఏం లేదు, మంచిగా ఉంది వాతావరణం అయితే. సో విన్నునాడు అక్కడైతే పడుకున్నాడు. మళ్ళీ పోదాం. మా జున్ను అయితే ఇక రాగానే బయటకు పోదాం అంటాడు. మరి ఏమంటారో చూద్దాం. దాన్ని బట్టి మీకు కొత్త బయట ప్లేస్ చూపెడతాను. 3:15కు ఫ్రెండ్స్ నేను అన్నం తింటున్నాను. పట్టి తీసేసాను. మళ్ళీ కట్టుకోవాలి. ఇది ఈ పట్టి తీసుకొచ్చిన పట్టి అయితే అక్కడ విన్ను లేచిండా? జున్ను తీసుకురావడానికి వెళ్తున్నాము. అయితే మా విన్ను కూడా వస్తా అని చెప్పి ఏడుస్తున్నాడు. అమ్మ ఇప్పుడు విన్ను తీసుకొని వస్తున్నాడు. విన్ను దిగుతున్నాడు, మెట్ల మీద దిగుతున్నాడు అనమాట. సో దీంతో ఇబ్బంది అవుతుంది. బండి ఎట్లా నడిపొస్తలేదు, ఏమి నడిపొస్తలేదు. ఇప్పుడు అలా ఎప్పుడు తగ్గుతుంది ఏమనిపిస్తుంది. వచ్చిందా? విన్ను బాయ్ 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 బాయ్. ఆగా నోట్లో ఏమన్నా గుర్తుకొడతావా? నోట్లో తినుకుంటే అట్లా ఎట్లా వస్తున్నాడు. నోట్లో పెట్టుకుంటే ఆమె చెప్తాడు. మెల్ల వచ్చిండు. సో ఇక్కడ జామకాయలు, నిమ్మకాయలు. ప్రజెంట్ అయితే జామకాయలు తీసుకున్నాం మేము. దీన్ని విన్ను కోర్టు దగ్గర, కోర్టు ప్లేస్ అనమాట. ఆదర్శన బోలకి ఇట్లా వెళ్ళాలి మనం. సో జామకాయలు తీసుకున్నాం. ఇక్కడ తీసుకొని వెళ్తున్నాము. ఇక రేపు ఓటింగ్ ఉంది కదా, అంత బిజీ ఎక్కువ లేరన్నమాట. కొంచెం తక్కువ రేటుగా ఇచ్చారు ఇక్కడ జామకాయలు. ఎన్నికలు ఇస్తామో జామకాయలు? 3.5 కిలో జామకాయలు తీసుకున్నాం. జామకాయలు వచ్చినాయి. మేము జామకాయలు తింటున్నాం. ఇంకా కమ్మునే బొమ్మ టెడ్డీ బేర్ తీసుకొచ్చినట్టు జున్ను. సాయంత్రం అయితే 4:30. మేము జామకాయలు తింటున్నాం ప్రజెంట్ అయితే. తిను జామకాయ తిను. చూసిందా? తీసుకోండి జామకాయ. నువ్వు తీసుకోన్నా? నువ్వు తింటావా? నేను తినన్నా? తిరన్నా ఇది నీకన్నా అక్క? ప్రజెంట్ ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాను. బాయ్ బాయ్ బేటా బాయ్. 7:45 అవుతుంది. ల్యాండ్ దగ్గరికి వెళ్ళాను, వచ్చాను. బయట అయితే వాతావరణం చల్లగా లేదు. ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏ మాట్లాడుతున్నారు మీరు? గుర్ర మాట్లాడుతున్నారా? అది హార్స్ అనుకుంటారా ఏమన్నా? జున్ను విన్లో అయితే చిన్న ఫోన్ పెట్టుకొని చూస్తాను. జియో ఫోన్ కూడా ఇట్లా ఉపయోగపడుతుంది. వైఫై పెట్టుకొని చూస్తాను. నానిలే చూసారా? అమ్మ మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నాను. టైం 8:30 అవుతుంది. అమ్మ నేను బయటికి వెళ్ళి వచ్చాము. యాక్చువల్గా మ్యాచింగ్ మన షర్ట్ బ్లౌజ్ అమ్మది మ్యాచింగ్ అయిపోయింది. వీళ్ళేమో ఇట్లా అట్లా ఆడుతున్నారు అనమాట. సో ఆకలి అవుతుంది, అన్నం తినాలి. ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా ల్యాండ్ కొనాలనుకుంటే వరప్రసాద్ వరం ఛానల్లో అయితే మీకు క్లియర్గా దాని ల్యాండ్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ఉంది, కాంటాక్ట్ చేయండి. మీకు వచ్చేసి ప్రైస్ గిట్ అన్ని కూడా మీకు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి దానిలో. ఇంకెవరైనా కావాలనుకున్న మాత్రం చెప్పండి అందరికీ. ఇప్పుడైతే మనం అయితే బయటికి వెళ్ళి కొంచెం వేరే వర్క్స్ ఉన్నాయి చేసుకొని వచ్చి అన్నం తిని వీడియో రెడీ చేసి ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ కొన్ని 2 వీడియోస్ వచ్చాయి చూడండి. అటు మా ఊరికి వెళ్ళి వచ్చిన వీడియోస్, ధర్మపురికి వెళ్ళి వచ్చిన వీడియోస్ వచ్చాయి. సో చూస్తున్నారు బయట, మీరు చూసారా? వీడియో చూసారా?
వీళ్ళు ట్రైన్ వీడియోలు పెట్టుకొని చూస్తున్నారు ఇక్కడ. బయట మార్కెట్కి వెళ్తే మొత్తం టోటల్గా ఇట్లా కామ్ అయిపోయింది అనమాట. అంటే సిటీ మొత్తం కూడా కామ్, ఎటువంటి శబ్దం లేకుంటే ఏం లేకుంటే ఎట్లా నిర్మానుషంగా అయితే అట్లా అయిపోయింది. ఎందుకంటే రేపు ఎలక్షన్స్ రిజల్ట్ ఉంది కదా, రిజల్ట్ ఎవరు సీఎం అవుతారా, ఎవరు గెలుస్తారా, ఏ పార్టీ ఎవరిని గెలుస్తుందా, ఎవరు మిక్స్ అయిపోతారా, ఎవరు అంటే ఏ పార్టీలకు జంప్ అవుతారా, ఇట్లాంటి చర్చలు ఎవరు గెలుస్తారని ప్రతి నోట ఇదే చర్చ పడుతుంది తప్ప వేరే ఏమీ నడవట్లేదు అనమాట. సో చూద్దాం రేపు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. సో ఈ విధంగా అయితే కొనసాగుతుంది. బయటకు వెళ్ళొచ్చాను. టైం వచ్చేసి మనకి 9:40 అవుతుంది. మా జున్ను నాని పడుకున్నారు, ఇక్కడ అమ్మ పడుకుంది. సో మా విన్ను నాని కూడా పడుకున్నాడు. సో నేనైతే ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసే పని ఉంది, వీడియోస్ ఎడిట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకు రోజుగా వ్యవస్థ ఈ రోజు నడిచింది. సో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. కామెంట్స్ చేయండి, నాతో చిట్ చాట్ చేసిన ఏదైనా కామెంట్ చేయండి. వరప్రసాద్ ఛానల్లో పెట్టినప్పుడు కామెంట్స్ చాలా చేస్తున్నారు, అదే వ్లాగ్స్ ఛానల్లో అయితే మీరు కామెంట్ చేయట్లేదు. అది నాకు అర్థం కావట్లేదు ఎందుకు అనేది. కామెంట్ చేయండి, మీకు ఏం మాట్లాడాలనుకుంటే ఆ మాటలు కామెంట్ చేయండి. సో వీడియోస్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా, నేను చెప్పే పద్ధతి మీకు నచ్చుతుందా లేదా, మాట్లాడే పద్ధతి నచ్చుతుందా లేదా, ఇంకేమన్నా మోటివేషన్ చేసుకోమంటే కూడా చేసుకుంటాను. అది కూడా మీరు నాకు చెప్తే నేను మంచిగా చేసుకొని మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వబోతాను. అంటే రెగ్యులర్గా ఖచ్చితంగానైతే ఎవ్రీడే ఒక వీడియో పెట్టాలని అయితే ఆలోచనలతోనే ఉన్నాను. అండ్ ముందు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, మంచి మంచి ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ విత్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ సింగిల్, విత్ ఫ్యామిలీతో చేద్దామనే ఆలోచనతో ఉన్నాను. మీరు కూడా ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే కూడా జాయిన్ అయ్యి కలిసి జర్నీ చేసే ఉద్దేశం ఉంటే కూడా అట్లా కూడా చేసే ఆలోచన మనకు ఉంది. మీరేమంటారు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్.